మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు జరుపుకుంటున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. 1 టౌన్ 34వ డివిజన్ ఎర్రకట్ట డౌన్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొని కేక్ కట్ చేసి పేదలకు, మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 నెలల కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఇచ్చిన వాగ్దానాల్లో సూపర్ 6లో ఒకటి కూడా అమలు చేయలేదన్నారు. ప్రభుత్వ పథకాలు అందడం లేదన్న ఆరోపణలు కూటమి ప్రభుత్వం మూట కట్టుకుందన్నారు. నేడు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ తనయుడు బండి యశ్వంత్, స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్ర రాష్ట్రానికి ముద్దుబిడ్డ, ఎంతో మంది సంక్షేమ ప్రదాతగా పిలువబడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మన 35వ డివిజన్ సంబంధించి 34వ డివిజన్ సంబంధించి మాబు గారు ప్రతి సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం కావచ్చు, వైఎస్ఆర్ గారి యొక్క జయంతి వర్ధంతులు కావచ్చు, పార్టీ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా చాలా చురుకుగా పార్టిసిపేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బాటలు నడుస్తున్నారో ఆ బాటల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా సేవా కార్యక్రమాలు తనకున్న దాంట్లో ఈరోజు చీరల పంపిణీ కావచ్చు, పళ్ళ పంపిణీ కావచ్చు, కేక్ కటింగ్ కావచ్చు చాలా చక్కగా చేశాడు. మాబు ఒక సిన్సియర్గా పార్టీ నాయకుడిగా పార్టీలో చురుగ్గా పనిచేసే వ్యక్తి మాబు. అతని ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్న రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టడం కానివ్వండి, అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఎవరికి అవసరంలో కానీ పిలవగానే పలికే వ్యక్తి మాబు కావచ్చు, ఇప్పుడు స్థానికంగా ఉన్న మా శివ గారు కావచ్చు, వర్మ కావచ్చు, అందరూ కూడా కలిసికట్టుగా కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మవారి ఆశీస్సులతో నిండు 100 ఏళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన పశ్చిమ నియోజకవర్గంలో 34వ డివిజన్లోన బాబు గారి ఆధ్వర్యంలోన మన మాజీ సీఎం గారు మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అన్నవి జరగడం జరిగింది. చక్కగా చీరల పంపిణీ, పళ్ళు పంపిణీ చాలా చక్కగా బాబు గారి ఆధ్వర్యంలోన ప్రతి ఏటా ఆయన చేస్తూనే ఉంటారు. ఈ ఏటా కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. ఈరోజు వీధి వీధిన, వాడవాడన, ఊరున ఈరోజు జగనన్న పుట్టినరోజు వేడుకలు అన్నది చాలా ఘనంగా వైఎస్ఆర్సీపీ నాయకులు గాని, ప్రతినిధులు గాని అందరూ చేయటం జరుగుతుంది. ఎందుకంటే జగనన్న 5 ఏళ్ల పాలన ఎలా ఉందన్నది ప్రజలు చూస్తున్నారు. ఈ 6.5 నెలల్లోనే పాలన అన్నది చూస్తున్నారు. ప్రజలకి 6.5 నెలలకే వీళ్ళకి ఏంటి ఆ పాలనకి ఈ పాలనకి ఉన్న తేడా అన్నది తెలిసింది. కాబట్టి రాబోయే కాలంలోన జగనన్న పాలన మళ్ళీ కావాలండి. సందర్భంగా 34వ డివిజన్లో మా ఎల్లంపల్లి ఆధ్వర్యంలో, మేయర్ గారి ఆధ్వర్యంలో, పుణ్యశీల గారి ఆధ్వర్యంలో ఇక్కడ చీరల పంపకం, కేక్ కటింగు ఇవన్నీ ఈ రోజుతో మా మాజీ సీఎం గారు పుట్టినరోజు సందర్భంగా 100 సంవత్సరాలు కలకాలంగా ఉండాలని నా వేడుక, నా వినయి, నా మనవి. ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే వెన్నుపోటు పొడిచే రకంగా బయలుదేరాడు.
మా జగన్మోహన్ రెడ్డి అనుకున్న పథకాలన్నీ కూడా ఏమాత్రం చూసి చాచి తప్పకుండా నెరవేర్చి నిర్భయంగా ఇంటింటి గడప గడపకు వెళ్ళమని ఒక ఎమ్మెల్యేలు కాదు, ఒక మంత్రులే కాదు, ఎవరైనా సరే గడప గడపకి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న ఘనత ఎవరికి దక్కుద్దంటే ఒక జగన్మోహన్ రెడ్డి సార్కే దక్కుద్ది. అయితే ఇప్పుడు వచ్చి ఈ పరిపాలన 6 నెలలు అయింది. ఏమి ఊడబీకిందయ్యా ఈ పరిపాలన? 6 నెలలు పరిపాలన ఏ ఒక్క పని కూడా నెరవేర్చకుండా ఎంతకాడికి జగన్మోహన్ రెడ్డి మీదే, లేకపోతే కేసులు పెట్టడం, అరెస్ట్ చేయటం, ఇవి తప్ప ప్రజల మీద పాలన ఏముందా ఏమి లేదా, అసలు ఎట్లా జరుగుతుందా అన్న విధేయం లేకుండా అనేక రకంగా పేద ప్రజలకి చంద్రబాబు నాయుడు ఎన్నుపోటు లాంటి వాడు. అంత తప్పనిచ్చి జగన్మోహన్ రెడ్డి పేదలు కావాలని, ఉన్నోళ్ళు కావాలా, అందరూ కావాలి. ఈ వ్యక్తికి అలా కాదు, పేదోడిని ఎంతగాడికి తొక్కేసి జగన్మోహన్ రెడ్డి కూడా 4 మాటలనేసి కాలం జరుపుకుంటా, కాలయాపం చేసుకుంటా ఈ టైం అంతా వేస్ట్ చేసి జనాల్ని మభ్యపుచ్చి జనాల్లో ఓట్లు వేయించుకో దొబ్బుకోదిని ఈరోజు వైసీపీ కార్యకర్తల మీద అనేక రకంగా పోలీస్ స్టేషన్ కేసులు పెట్టడం, లోపలేయటం, అరెస్ట్ చేయటం, ఇవి తప్పనిచ్చి అరే పరిపాలన ఎట్లా ఉంది, పరిపాలన ఏ రకంగా చేస్తున్నాం, పరిపాలన ఏ రకంగా మనం చేయగలుగుతున్నాము అనే విధేయం లేకుండా ఈ రకంగా పరిపాలన చేసి ఈ జగన్మోహన్ రెడ్డి మా పుణ్యశీల గారి అబ్బాయి వచ్చారు, ఆ అబ్బాయి కూడా చేసి కాలయాపం చేసి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ఈ రకంగా ఇదయ్యారు. కానీ ఒక్కటే మనవి, ఏ రోజుకైనా భగవంతుడు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. భగవంతుడు ఎప్పటికి కూడా తూచి తాచి తప్పకుండా ఎవరు ఏ అన్యాయం చేశారో మాయ మాటలు చెప్పి ఈ గవర్నమెంట్ ఏ రకంగా వచ్చిందో జనాలందరికీ తెలుసు. ఈరోజు అదే జనాలు ఓట్లేసిన వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. అయ్యో మేము ఈ రకంగా పాలిచ్చే గేదెను వదిలేసి మా ఇంటికి దున్నపోతుని తెచ్చుకున్నట్టు పరిపాలన ఇది అనే రకంగా ప్రతి ఇంట్లో చూసినా ఏడుపులు, పబ్బొబ్బులు. ఈరోజు పింఛన్లు అనేక రకంగా వంకలు పెట్టి తీసేయటం జరుగుతుంది. ఉదాహరణగా మా రోడ్లో కనీసం ఒక 20 మంది పింఛన్లు తీసి పడేశారు. అదేమన్నంటే మేము ఈ డివిజన్లో మా మేడం గారి తరఫున కార్యకర్తగా మా పుణ్యశీల మేడం గారు మేము ఎంతో మందికి పింఛన్లు ఇచ్చుకుంటా ఆ రకంగా మేము మా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అలాగ ఇది చేస్తే ఆ పింఛన్లు తీసేసి మీరు వైసీపీ కార్యకర్తలు, మీరు వైసీపీ ఇది ఇల్లు అని ఒక్కొక్క పింఛన్ ఆ రకంగా తీసి పడేసి ఈ పరిపాలన నడుపుతున్నాడు. ఇది ఎంతో కాలము ఉండదు. ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రజలు ఏ రకంగా ఏం చెప్తున్నారో వింటున్నారు. ప్రజల మాట ప్రజలు మోసపోయారండి. మోసగించే మాట అనేక రకంగా ప్రజలకు ఏం కావాలా, ఏమున్నాయి, ఏమి లేవు. మా ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు అయితే ప్రతి గడపకు చెయ్యని ఏం కావాలని అడిగి మరీ చేసిన వ్యక్తి ఎవరైనా ఏకైక ఉన్నారంటే వెల్లంపల్లి సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా మాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కటింగ్ మరియు చీరల పంపిణీ జరిగింది. అందులో వెల్లంపల్లి గారు మరియు మేయర్ గారు పాల్గొనడం జరిగింది. మా మమ్మీ గారు పుణ్యశీల గారండి, వాళ్ళు చిన్న ఇబ్బందుల వల్ల రాలేకపోయారు. దానివల్ల మాబు గారు మంచిగా జయప్రదం జరిగించిందిగా మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. Like, subscribe and press the bell icon for new updates.